నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం। ఆసియా క్రీడల్లో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది। మునిపెన్నడూ లేని విధంగా ఈసారి 100 పతకాల మైలురాయిని అధిగమించింది। ఇవాళ 6 స్వర్ణాలు సాధించిన భారత్ మొత్తం పతకాల సంఖ్యను 107కు పెంచుకుంది। ఆర్చరీలోనే ఇవాళ 4 పతకాలను భారత్ కైవసం చేసుకుంది। ఆర్చరీ మహిళల విభాగంలో తెలుగు తేజం జ్యోతి సురేఖ పసిడి పట్టేసింది। ఇదే విభాగంలో అదితి గోపిచంద్ కాంస్యం సాధించింది। ఆర్చరీ పురుషుల విభాగంలో ఓజాస్ డియోటెల్ స్వర్ణం గెలుచుకోగా అభిషేక్ రజతం సాధించాడు। బ్యాడ్మింటన్ డబుల్స్ లో భారత ద్వయం సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి దక్షిణ కొరియా జంట చోయ్ సోల్ జియో కిమ్ వన్ హోల్ పై 21-18, 21-16 తేడాతో గెలిచి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు। ఈ పతకంతో ఆసియా క్రీడల బ్యాడ్మింటన్లో స్వర్ణాన్ని నెగ్గిన తొలి భారత డబుల్స్ జోడీగా రికార్డు సాధించారు। పురుషుల క్రికెట్లో వర్షం కారణంగా తుదిపోరు జరగనప్పటికీ మెరుగైన ర్యాంకు ఆధారంగా భారత్కు స్వర్ణం దక్కింది। వర్షంతో ఆట నిలిచిపోవడానికి ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది। చివరి నిమిషంలో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన కబడ్డీ ఫైనల్లో భారత్ 33-29 తేడాతో ఇరాన్పై గెలిచి స్వర్ణాన్ని ఒడిసిపట్టింది। మహిళల హాకీలో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో గెలిచింది। పురుషుల రెజ్లింగ్ 86 కిలోల విభాగంలో దీపక్ పునియా తుదిపోరులో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు। తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీ చేయాలన్న కేంద్రం నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎట్టకేలకు నోరు విప్పారు। కేంద్ర మంత్రివర్గం నిర్ణయం వెలువడిన తర్వాత పత్తాలేని అంబటి గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజు మీడియా ముందుకు వచ్చారు। కేంద్రం నిర్ణయాన్ని తాము ఖండిస్తున్నట్టు చెప్పారు। ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు। ఇదే సమావేశంలో కృష్ణా జలాలపై కేంద్రం నిర్ణయాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారని ఈనాడు ప్రతినిధి ప్రశ్నించినప్పుడు అంబటి ఆగ్రహంతో ఊగిపోయారు। ఈనాడు ప్రశ్నలకు సమాధానం చెప్పనంటూ గద్దించారు। పాత్రికేయుల ప్రశ్నలకు నాకు ఇష్టమైతే సమాధానం చెప్తా లేకపోతే లేదన్నారు। చివరకు ఈనాడు ప్రతినిధి బయటకు వెళ్లిపోతుండగా ముందే వెళ్లిపోతే బాగుండేదంటూ అక్కసు వెళ్లగక్కారు। జగన్ ప్రభుత్వం పంచభూతాలను దోచుకుంటోందని ఆ దోపిడీని ప్రశ్నించేందుకే చంద్రబాబును జైలులో పెట్టారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు। లేని వేయని ఇన్నర్ రింగ్ రోడ్డుల అవినీతి ఎలా జరిగిందంటూ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు వాస్తవాలు పేరిట తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పుస్తకాన్ని విడుదల చేశారు। ఏదో చేశాడని పుట్టని బిడ్డపై క్రిమినల్ కేసులు రాజకీయ కుట్ర కాదా అని పుస్తకం ద్వారా తెలుగుదేశం ప్రశ్నించింది। స్కిల్ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని నెల రోజుల తర్వాత ఏఏజీ చెప్పారంటూ మండిపడ్డారు। ఆధారాలు లేకుండా స్కిల్ కేసు సంబంధం లేకుండా ఫైబర్ నెట్ ఇన్నర్ రింగ్ రోడ్ అంశాలను కేసులు పెట్టారని మరో నేత బోండా ఉమ ఆరోపించారు। చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ గుంటూరులో తెలుగుదేశం నేతలు చేపట్టిన శాంతి ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది। తెలుగుదేశం నేతలు శాంతి ర్యాలీ నిర్వహించకుండా పోలీసులు ఆంక్షలు విధించారు। లాడ్జీ సెంటర్లో పోలీసులు భారీగా మోహరించారు। అయినా చంద్రబాబు అభిమానులు పోలీసుల వలయం ఛేదించుకుని ర్యాలీ నిర్వహించారు। గుంటూరు లాడ్జీ సెంటర్ నుంచి హిమనీ సర్కిల్ వరకు తెలుగుదేశం జనసేన సిపిఐ కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు। ఉదయం నుంచి కూడా గుంటూరులో పోలీసుల మోహరింపుతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది। పలువురు నేతలను ముందస్తుగా గృహ నిర్బంధం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి। ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం రాబోయే ఎన్నికల్లో వైకాపాను ఓడించేందుకు కలిసి వచ్చే పార్టీలతో యుద్ధం చేయాలంటున్న పవన్ కళ్యాణ్తో ఏకీభవిస్తున్నామని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు। కానీ ఏపీలో వైకాపా చేస్తున్న అరాచకాలకు కేంద్రంలో సహకరిస్తోంది ఎవరో పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలన్నారు। సాక్షాత్తు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతి పనులు నిలిపివేసినా లక్షల కోట్లు అప్పులు చేస్తున్నా పోలీస్ రాజ్యం నడిపిస్తున్నా వైకాపాకు భాజపా పూర్తిగా సహకరిస్తోందని రామకృష్ణ వ్యాఖ్యానించారు। తెలంగాణలో హంగురాదని భారాసాదే హ్యాట్రిక్ అని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు। మంచిర్యాల జిల్లా హాజీపూర్ చెన్నూరులలో హరీష్ పర్యటించారు। హాజీపూర్లో 80 కోట్ల 50 లక్షలతో నిర్మించనున్న పడతన్పల్లి ఎత్తిపోతల పథకం దొనబండలో విద్యుత్ ఉపకేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు। చెన్నూరులో 55 కోట్లతో నిర్మించిన 50 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు। అనంతరం ప్రగతి నివేదన సభలో కాంగ్రెస్ భాజపాలపై హరీష్ విమర్శలు గుప్పించారు। సొంత రాష్ట్రంలో భాజపాను గెలిపించుకోలేని భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణలో గెలిపిస్తారా అని ప్రశ్నించారు। కాంగ్రెస్ కు కనీసం అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందన్నారు। ఈసారి భాజపా డకౌట్ కాంగ్రెస్ రన్అట్ కేసీఆర్ సిక్సర్ కొడతారని హరీష్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు। భాజపా వేసుకున్న చేరికల కమిటీ అట్టర్ ఫ్లాప్ అయిందన్న ఆయన డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు। కేసీఆర్ కామారెడ్డికి రావడంతోనే ప్రతిపక్షాల గుండెలు అదురుతున్నాయని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ఎద్దేవా చేశారు। ఎందుకు కేసీఆర్ కామారెడ్డిని ఎంచుకున్నారనే చర్చ జరుగుతోందన్న ఆయన సీఎంకు కామారెడ్డి నియోజకవర్గంతో ఎనలేని బంధముందన్నారు। కామారెడ్డి అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని గంప గోవర్ధన్ ఆహ్వానించారని కేటీఆర్ చెప్పారు। 10 ఏళ్ల స్వల్పకాలంలో 100 ఏళ్ల ప్రగతిని పరిచయం చేశామన్న ఆయన హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ను నిలపాలని పిలుపునిచ్చారు। భారాస తెలంగాణలో గెలిచి మహారాష్ట్రలో సత్తా చాటాలని కేటీఆర్ ఆకాంక్షించారు। దేశంలో కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు।
కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామస్థాయి మేనిఫెస్టో తయారు చేయాలని సూచించిన కేటీఆర్ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పూర్తి చేస్తామన్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం అంటూ హడావుడి చేసిన భారాస ప్రభుత్వం తొలుత మధ్యాహ్న భోజన పథకంలో లోపాలను సరిదిద్దాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు లేఖ రాసిన రేవంత్ ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవని, మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లుల చెల్లింపు, పెరిగిన ధరలకు అనుగుణంగా వంట నిర్మాణ ఖర్చుల చెల్లింపు, గ్యాస్ సిలిండర్ల సరఫరాలో లోపాలు సరిదిద్దాలని కోరారు. ఎన్నో సమస్యలతో మధ్యాహ్న భోజన పథకం అబాస్పాలవుతుంటే అవి పరిష్కరించకుండా సీఎం బ్రేక్ఫాస్ట్ అంటూ హడావుడి చేస్తున్నారని ఆక్షేపించారు. చాలా పాఠశాలలో వంటగదులే సక్రమంగా లేవని, ఉన్న చోట్ల ఇరుకుగా ఉండడం, శిథిలావస్థకు చేరడం, ఆరుబయట చెట్ల కింద వంటలు చేస్తున్న పరిస్థితులను సరిదిద్దాలని రేవంత్ తన లేఖలో కోరారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ అధ్వానంగా మారిందని, నాణ్యత ప్రమాణాలు లేవని, ఉడకని ఆహారం తినడం, నీరు, పరిసరాల అపరిశుభ్రతతో విద్యార్థులు తరచూ అస్వస్థకు గురవుతున్నారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణను మెరుగుపరచాలనే ఆలోచన చేయకుండా సీఎం బ్రేక్ఫాస్ట్ అంటూ ప్రచార ఆర్భాటం చేయడమేంటని రేవంత్ నిలదీశారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య అప్రకటిత యుద్ధం మొదలైంది. తొలుత హమాస్ మిలిటరీ క్షిపణులు రాకెట్ దాడులు చేయగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేపట్టింది. జెరూసలేం, టెల్ అవీవ్పై హమాస్ దాడులు చేయగా తీవ్రంగా పరిగణించిన ఇజ్రాయెల్ గాజాపై దాడులకు దిగింది. హమాస్ రాకెట్లను అడ్డుకునేందుకు రాకెట్ నిరోధక వ్యవస్థలను మోహరించిన ఇరాన్ గాజాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి క్షిపణి దాడులు జరిగినట్లు తెలిపింది. దక్షిణ మధ్య ప్రాంతాల్లో దాదాపు గంటకు పైగా హెచ్చరిక సైరన్లు మోగించింది. బాంబు షెల్టర్ల సమీపంలోనే ఉండాలని ప్రజలను కోరింది. హమాస్ ఉగ్రవాదులు జరిపిన రాకెట్ దాడిలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడగా నివాస భవనం శిథిలాల కింద ఓ వ్యక్తి చిక్కుకున్నట్లు సైన్యం తెలిపింది. అంతకుముందు తమ సైనిక విభాగం ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా కొత్త మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించినట్లు హమాస్ నాయకుడు మొహమ్మద్ దీఫ్ ప్రకటించారు. 20 నిమిషాల్లోనే ఇజ్రాయెల్పై 5,000 రాకెట్లు ప్రయోగించినట్లు తెలిపారు. ఇది ఆరంభమే అని హెచ్చరించారు. ఇజ్రాయెల్ నేరాలకు ముగింపు పలకాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ను సమర్థంగా ఎదుర్కోవాలని పాలస్తీనాలకు పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 1,100 కోట్ల రూపాయల వ్యయంతో 24 అంతస్తుల అత్యాధునిక ఆసుపత్రిని వరంగల్లో నిర్మిస్తున్నామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ ఎంజీఎంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 10,60,00,000తో ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ యూనిట్ ని మంత్రి ప్రారంభించారు. గత పాలకులు ఎంజీఎం ఆసుపత్రిని పట్టించుకోలేదన్న ఎర్రబెల్లి ఇప్పుడు వేలాది మంది పేద రోగులకు ఉచిత వైద్యం అందిస్తున్నట్టు చెప్పారు. తాడేపల్లిలో నిన్న జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయిన ఆశా వర్కర్ కృపమ్మ కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, కృపమ్మ కుమార్తెకు పొరుగు సేవల విభాగంలో ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తామని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. అంతకుముందు కృపమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని పలు జిల్లాల్లో ఆశా కార్యకర్తలు ఆందోళన చేశారు.